హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బింగోస్ వ్లాగ్స్. థంబ్నైల్ చూసారు కదా, ఇది మా వీకెండ్ వ్లాగ్ విత్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఫుడ్. అలాగే మార్కెట్కి వెళ్ళి మాకు ఈ వీక్ మొత్తానికి కావాల్సిన వెజిటేబుల్స్ తీసుకురావడానికి స్టార్ట్ అవుతున్నాం. సో అందుకోసమే మా హస్బెండ్ మా బైక్ని నీట్గా క్లీన్ చేస్తున్నారు. సో ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఈ వీక్ మొత్తానికి సరిపడే వెజిటేబుల్స్ తీసుకొచ్చుకుంటాం. అలాగే మనం ఈరోజు చేయాల్సిన ఐటమ్స్ కూడా కావాల్సినవి కూడా తీసుకొచ్చుకుందాం. హియర్ వి ఆర్. ఇక్కడ చాలా క్లిప్స్ మిస్ అయ్యాయి. సో ఓన్లీ ఈ క్లిప్ మాత్రమే క్యాప్చర్ చేయగలిగాను. మ్యాక్సిమం వెజిటేబుల్స్ అన్నీ దినేష్ పిక్ చేస్తాడు. సో జస్ట్ నేను కంపెనీ ఇవ్వడానికి వెళ్తాను అనమాట. ఇక్కడ చూస్తున్నారా, లేదా షాపింగ్ మొత్తం నేనే చేస్తున్నట్టు ఎంత స్లో మోషన్లో నడుచుకొస్తున్నాను. ఏదో ఫన్నీగా ఉంటుందని చెప్పి ఒక క్లిప్ తీయమని చెప్పాను. ఇక్కడ ప్రతి సండే మాకు చికెన్ ఉండాల్సిందే. చికెన్ లేకపోతే అది సండే కాదు అనిపిస్తుంది. సో అలాగే చికెన్ షాప్కి వచ్చి చికెన్ కూడా తీసుకుందాం. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళి మన వీకెండ్ రెసిపీస్ అన్ని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చి చికెన్ గ్రేవీ ఇన్ కుక్కర్. ఎందుకంటే కుక్కర్లో క్విక్గా అయిపోవాలి కదండి బ్రేక్ఫాస్ట్. అందుకని చికెన్ గ్రేవీ చేస్తున్నాను కుక్కర్లో. ఆనియన్స్, టమాటోస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని, తర్వాత కొంచెం పసుపు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మేము తెచ్చిన చికెన్లో బోన్స్ మాత్రమే సెపరేట్ చేసి బోన్స్ మాత్రమే గ్రేవీకి పెడుతున్నాను. చికెన్ బోన్స్ అండ్ కొంచెం సాల్ట్ వేసి, అండ్ దెన్ కారం, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా అన్నీ వేసి మిక్స్ చేసి కాసేపు ఫ్రై అయ్యాక లైక్ కొంచెం మీ గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. తర్వాత మనం విజిల్స్ పెడతాం. 4 విజిల్స్ పెడుతున్నాను నేను. 4 విజిల్స్ తర్వాత చూసి మీ గ్రేవీ కన్సిస్టెన్సీ బట్టి కాసేపు 2-3 మినిట్స్ అట్లా బాయిల్ చేసి పెడితే మన చికెన్ గ్రేవీ రెడీ. కొత్తిమీర ఈజ్ మ్యాండేటరీ రైట్. కొత్తిమీర కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఈ వీకెండ్ మా స్పెషల్ బ్రేక్ఫాస్ట్ పూరీ విత్ చికెన్ గ్రేవీ. ఇప్పుడు మన లంచ్ మెనూకి వెళ్ళిపోతే ఈరోజు చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ విత్ చికెన్ పకోడా చేస్తున్నాను. లంచ్లోకి నేను 2 రెసిపీస్ చేశాను. చికెన్ పకోడీ యాజ్ స్టార్టర్ అండ్ మెయిన్ కోర్స్లోకి చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఈ వీకెండ్ రెసిపీస్ చాలా టేస్టీగా ఉన్నాయి కదా. నెక్స్ట్ వీకెండ్ ఏ రెసిపీస్ ట్రై చేయమంటారో కమెంట్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చికెన్ పకోడీకి మనం సపరేట్ చేసుకున్న బోన్లెస్ చికెన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా తగినంత వేసి బాగా మిక్స్ చేసుకుందాం. కోటింగ్ కోసం శనగపిండి, బియ్యపిండి, కార్న్ఫ్లోర్ వేసి, అలాగే టేస్ట్ కోసం నేను కరివేపాకు అండ్ జీడిపప్పు కూడా వేస్తున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఒక 2 అవర్స్ మ్యారినేట్ చేసుకోవాలి. 2 అవర్స్ మ్యారినేషన్ తర్వాత మనం డీప్ ఫ్రై చేద్దాం. 2 అవర్స్ తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు కోట్ చేసుకున్న చికెన్ తీసుకొని బాగా హీట్ అయిన ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో 5-10 మినిట్స్ అండ్ కలర్ కోసం హై ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా ఫ్రై అయ్యాక మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. స్టార్టర్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మెయిన్ కోర్స్లో చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రాసెస్ ఏంటో చూసేది. ఫ్రైడ్ రైస్కి పెద్ద కడాయి తీసుకొని కట్ చేసిన పచ్చిమిర్చి వేసి ఫ్రై చేద్దాం. తర్వాత మనం స్ప్రింగ్ ఆనియన్స్, కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం 3 ఎగ్స్ని బీట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం పసుపు, పెప్పర్ కూడా వేసి బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుందాం. అండ్ దెన్ కట్ చేసుకున్న చికెన్ పీసెస్ కూడా వేసి మిక్స్ చేసుకుందాం. అండ్ దెన్ మనం బాస్మతి రైస్ని 1/2 అవర్ సోక్ చేసి బాయిల్ చేసుకున్నాం. కాసేపు ఆరబెట్టిన రైస్ని వేసి బాగా మిక్స్ చేసుకొని
ఫ్లేవర్ కోసం కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసి మిక్స్ చేసుకున్నాం. హై ఫ్లేమ్లోనే పెట్టి ఈ మిక్సింగ్ అంతా చేయాలి. తర్వాత కొంచెం డార్క్ సోయా సాస్ కూడా వేసి బాగా హై ఫ్లేమ్లో పెట్టి ఫాస్ట్గా మిక్స్ చేసేసుకున్నాం. ఈ ఫ్రైడ్ రైస్ కూడా చాలా క్విక్ రెసిపీ అండి. 5 to 10 మినిట్స్లో మనకి రెడీ అయిపోయింది. అలాగే నెట్ఫ్లిక్స్లో ఒక మంచి వెబ్ సిరీస్ పెట్టుకొని ఈ వీకెండ్ని ఇలా ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ వీకెండ్లో మేము ఏ రెసిపీస్ని ట్రై చేయాలో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.